అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. పర్టికులర్లీ ఈ కోవిడ్ తర్వాత తొంటి నొప్పితో బాధపడుతున్న వాళ్ళ యొక్క సంఖ్య గణనీయంగా పెరిగిందండి. అంటే మెయిన్లీ వీఆర్ సీయింగ్ దిస్ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ కేసులు అనేవి చాలా సిగ్నిఫికెంట్గా పెరగటం అనేది గమనించాము మేము ఆర్థోపెడిక్ సర్జన్స్. అండ్ పర్టికులర్లీ ఇదివరకు మేము చూసే ఏవిఎన్ కేసులు అంటే ఇడియోపతిక్ ఏవిఎన్ కేసులతో కంపేర్ చేస్తే ఈ కోవిడ్ తర్వాత వచ్చిన ఏవిఎన్ కేసులు అనేవి కూడా చాలా గ్రేడ్ ప్రోగ్రెషన్ అనేది చాలా త్వరగా జరిగిపోతుంది. అంటే 1 నుంచి 4కి వెళ్ళడానికి వితిన్ కొంతమందికి ఏంటంటే 3 to 6 monthsలోనే వాళ్ళు స్టేజ్ ప్రోగ్రెషన్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతున్నారు. సో దీని ద్వారా ఏంటంటే కొంతమంది లేట్ స్టేజ్ల్లో వస్తే వాళ్ళకి టోటల్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటే ఈవెన్ 35-40 years వాళ్ళకు కూడా మేము టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి చేయటం ఈ మధ్యకాలంలో నంబర్ అనేది పెరిగింది. అండ్ బిలీవ్ మీ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. బట్ చాలామంది నన్ను అడిగే ఒక కామన్ క్వశ్చను ఈ MIS THR అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ టెక్నిక్ ద్వారా చేసే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్ MIS THR టెక్నిక్ అనేది. అసలు ఈ MIS THR టెక్నిక్ అనేదండి, MIS అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. ఇది టెక్స్ట్ బుక్ డెఫినేషన్ అయితే మామూలుగా అయితే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయడానికి మనం స్టాండర్డ్ పోస్టీరియర్ అప్రోచ్ కనుక ఉపయోగించామనుకోండి, మనకి జనరల్గా ఏంటంటే ఒక 15 to 20 centimeters 15 నుంచి 20 centimeters స్కిన్ ఇన్సెషన్ అనేది మనం తీసుకుంటాం. కాకపోతే MIS టెక్నిక్లో వాట్ వీ డూ ఈజ్ అవర్ ఇన్సెషన్ ఏంటంటే 10 centimeters కన్నా తక్కువ ఉంటే దాన్ని MIS టెక్నిక్ ద్వారా చేస్తాము అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది జనరల్గా మనకి ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్ డెఫినేషను. అండ్ రెండోది, మనం స్టాండర్డ్ పోస్టీరియర్ అప్రోచ్ ద్వారా వెళ్ళినప్పుడు ఈ వెనకాల మజిల్స్ ఉంటాయండి. మనం స్టాండర్డ్ పోస్టీరియర్ అప్రోచ్ ద్వారా ఆ మజిల్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ రొటేటర్స్ అంటాం. అండ్ ఈ కింద వైపుకి వచ్చేది గ్లూటియస్ మ్యాక్సిమస్, ఈ పైరిఫార్మిస్, ఆప్ట్రేటర్ ఇంటర్నై మజిల్స్, తర్వాత జెమెల్లై, క్వాడ్రేటస్ ఫెమరిస్, ఇలా ఒక 5-6 మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ని కట్ చేసి ఈ లోపల హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయటం జరుగుతుందండి. అంటే ఈ ఎసిటాబులంలో ఈ సాకెట్లో ఉండే మెటల్ కాంపోనెంట్ కానీ, ప్లాస్టిక్ పెట్టడం కానీ, లేదంటే ఈ ఫెమరల్ హెడ్ బాల్ కానీ, ఇక్కడ ఈ లోపల ఉండే స్టెమ్ కానీ. సో ఈ జనరల్గా ఈ వెనక భాగంలో ఉండే మనం ఇందాక అనుకున్నట్టు షార్ట్ ఎక్స్టర్నల్ రొటేటర్స్ గ్లూటియస్ మ్యాక్సిమస్ని కట్ చేస్తాం. కాకపోతే ఈ MIS టెక్నిక్లో ఏం చేస్తామంటే, మనకి ఈ సర్జికల్ టెక్నిక్లో ఈ ఎక్స్టర్నల్ రొటేటర్స్ని గ్లూటియస్ మ్యాక్సిమస్ని ఎంత తక్కువ కట్ చేస్తే అవసరం బట్టి అంత తక్కువ విండోలోంచి మనం ఈ హిప్ రీప్లేస్మెంట్ కాంపోనెంట్స్ అనేవి పెట్టడం జరుగుతుందండి. సో ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ లాగా ఇంతే కట్ చేయాలి అనేది ఏమీ లేదు. మనం అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. పేషెంట్ ఒకవేళ బాగా లావుగా ఉన్నారనుకోండి, కొంచెం ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ పేషెంట్ సన్నగా ఉన్నారనుకోండి, కొంచెం మనకి చిన్న విండోలోనే అంటే కొంచెం మజిల్స్నే కట్ చేసి కూడా చేయటం అనేది పాసిబుల్ అవుతుంది. అదే నార్మల్ టెక్నిక్లో అనుకోండి, ఫుల్ ఎక్స్టర్నల్ రొటేటర్స్, గ్లూటియస్ మ్యాక్సిమస్ పూర్తిగా ఒక 7 to 8 centimeters ఈ పైనుంచి కిందకి మజిల్స్ అన్నిటినీ కట్ చేసి వెళ్ళటం అనేది జరుగుతుంది. MIS టెక్నిక్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ 7 centimeter మజిల్స్ని మనం 7 to 8 centimeter మజిల్స్ని కాకుండా కొంతవరకే కట్ చేసి ఆ విండో అనేది క్రియేట్ చేసుకుని ఆ చిన్న విండోలోంచి ఈ లోపల ఈ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ MIS టెక్నిక్ ఏంటంటే ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో లెట్ అస్ సీ పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ప్లస్లు ఏంటి అంటే, స్మాల్ ఇన్సిషన్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ అంటే రక్తం పోవటం సర్జరీలు అనేది తక్కువ ఉంటుంది. అండ్ చిన్న ఇంజెక్షన్ ద్వారానే చేస్తున్నాం కాబట్టి రికవరీ అంటే రీహాబిలిటేషన్ అంటే పేషెంట్ ఫాస్ట్గా నడవటం కానీ, దాని తర్వాత ఎక్సర్సైజులు చేసే ఈజ్ కానీ ఇదంతా ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి హాస్పిటల్ స్టే కూడా షార్ట్గా ఉంటుంది. అంటే మామూలుగా మనం 3-4 daysకి హిప్ రీప్లేస్మెంట్ స్టాండర్డ్ టెక్నిక్ ద్వారా చేస్తే 3 to 4 daysలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తే వెళ్ళిన సెకండ్ డే డిశ్చార్జ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కమింగ్ టు ది నెగిటివ్ పాయింట్స్ ఈ MIS టెక్నిక్కి, ఇది సర్జన్కి అయితే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్ అండి. ఎందుకంటే చిన్న విండోలోంచే చిన్న ఇన్సెషన్, ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న
బయట స్కిన్ ఇన్సిషన్ కూడా 10 సెంటీమీటర్స్ కన్నా తక్కువలో చేయాలి. అండ్ లోపల కూడా మనకి విండో అనేది చాలా చిన్నగా ఉంటుంది, అందులోంచి టెక్నిక్ అనేది చేయాలి. సో ఇది అందరు సర్జన్స్కి పాసిబుల్ కాదు చేయటం. బాగా ఇందులో ట్రైన్డ్ సర్జన్స్ అయితేనే దీన్ని చేయటం అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ రెండోది విజిబిలిటీ, అంటే మనకి సర్జికల్ టైంలో అంటే సర్జరీ చేసే టైంలో ఈ కనిపించడం, అంటే అసలు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనిపించడం అనేది చాలా కొంచెం తక్కువ ఉంటుంది. సో విజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ విజిబిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొక నెగిటివ్ పాయింట్ మనకు వచ్చేది రాంగ్ ప్లేస్మెంట్ ఆఫ్ ఇంప్లాంట్స్. అంటే మనకి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ ఎసిటాబ్లం అంటే ఈ మెటల్ సాకెట్ అనేది మనకి 30 to 40 డిగ్రీస్లో పెట్టాలి. దాని తర్వాత ఈ ఫెమరల్ కాంపోనెంట్ అనేది 15 degrees యాంటీ వర్షన్లో పెట్టాలి. అండ్ తర్వాత ఈ ఎస్టాబ్లం కాంపోనెంట్కి ఒక 30 degrees యాంటీ వర్షన్లో పెట్టాలి. ఇట్లా ఎగ్జాక్ట్ యాంగిల్స్ అనేవి ఒక్కొక్కసారి ఈ లిమిటెడ్ విండోలో, అంటే చిన్న విండోలో పనిచేయటం వల్ల రాంగ్ ప్లేస్మెంట్ ఆఫ్ ఇంప్లాంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ పాయింట్, చిన్న విండోలో చేయటము అండ్ దీనికి స్పెషల్ రెట్రాక్టర్స్ అనేవి కూడా మనకి అవసరం పడతాయి. అండ్ దానివల్ల రెట్రాక్షన్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలని బాగా బలంగా మనం రెట్రాక్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ వెనకాల ఉండే సయాటిక్ నర్వ్ ఉంటుందండి, అంటే పెద్ద నరం, ఒక్కొక్కసారి దాని మీద ఒత్తిడి జరిగి రిస్క్ ఆఫ్ నర్వ్ డ్యామేజ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక నెగిటివ్ విషయం ఏంటంటే ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ కేసెస్. అంటే సింపుల్ కేసెస్కి అయితేనే ఎంఐఎస్ టెక్నిక్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ ఫీజిబుల్ అవుతుంది, ఈజీగా చేయటం. డిఫికల్ట్ కేసెస్ ఉంటాయి, అంటే మనకి డిస్ప్లాస్టిక్ హిప్స్ అయినా, అంటే పుట్టుకతో జన్మతః వాళ్ళకి హిప్ జాయింట్ అనేది పాడయ్యి సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చినా, లేదంటే ఈ ఏవిఎన్ ద్వారానో, లేదంటే ఇంకే ఇతర అరుగుదల వల్ల హిప్ జాయింట్ అనేది పూర్తిగా అరిగిపోయి హిప్ జాయింట్లో షార్ట్నింగ్, అంటే కాలు అనేది చాలా పొట్టిగా అయిపోయినా, ఇలా కాంప్లికేటెడ్ కేసెస్, కాంప్లెక్స్ కేసెస్కి ఈ ఎంఐఎస్ టెక్నిక్ అనేది ఉపయోగపడదు. ఇది కేవలం సింపుల్ కేసెస్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో నా ఒపీనియన్ అయితే అల్టిమేట్గా ఎంఐఎస్ టెక్నిక్ అనేది ఈవెన్ నేను చేస్తాను, బట్ ఐ డూ ఇట్ ఇన్ సెలెక్టెడ్ పేషెంట్స్. అంటే అందరికీ చేయను, ఓన్లీ సెలెక్టెడ్ పేషెంట్స్ వాళ్ళకి ప్లస్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళకు ఉండే దానివల్ల ఉండే నెగిటివ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సింపుల్ కేసెస్కి మాత్రమే ఐ టేకప్ దిస్ ఎంఐఎస్ టెక్నిక్ అనేది నేను అడ్వైస్ చేస్తానండి. అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, స్టాండర్డ్ టెక్నిక్ ద్వారా చేసిన, ఎంఐఎస్ టెక్నిక్ ద్వారా చేసిన, ఆ అడ్వాంటేజెస్, పాజిటివ్ పాయింట్స్ అనేది ఫస్ట్ 2 to 3 monthsలో వాళ్ళకి ఏదన్నా అడ్వాంటేజెస్ ఉండొచ్చు తప్పితే లాంగ్ రన్లో ఇంప్లాంట్ యొక్క పనితనం కానీ, లేకపోతే నొప్పి తగ్గటం కానీ, వాళ్ళు చేసే పనుల్లో కానీ ఎటువంటి అడ్వాంటేజెస్ ఏమి ఉండవండి. సో దిస్ ఎంఐఎస్ టెక్నిక్ హ్యాస్ ఓన్లీ షార్ట్ టర్మ్ అడ్వాంటేజెస్, నాట్ ఎనీ లాంగ్ రన్ అడ్వాంటేజెస్ ఏమీ మాత్రం ఉండవు. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుంది ఈ ఎంఐఎస్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ టెక్నిక్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.